అల్లు అర్జున్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'పుష్ప 2 ద రూల్'. అయితే అల్లు అర్జున్ గారు ఈ 'పుష్ప 2' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'పుష్ప'. అయితే 'పుష్ప' మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే 'పుష్ప' మూవీతో అల్లు అర్జున్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే 'పుష్ప' మూవీ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్ అయిపోయింది. అయితే అల్లు అర్జున్ గారు 3 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'పుష్ప 2' మూవీతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి అల్లు అర్జున్ గారికి ఈ 'పుష్ప 2' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'పుష్ప 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'పుష్ప' మూవీని డైరెక్ట్ చేస్తుంది బి సుకుమార్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది నవీన్ ఎర్నేని ఇంకా వై రవిశంకర్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది అల్లు అర్జున్, రష్మిక మందన ఇంకా చాలా మంది యాక్టర్లు ఉన్నారు. అయితే 'పుష్ప' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు రష్మిక మందన గారు. అయితే రష్మిక మందన గారు ఈ 'పుష్ప 2' మూవీకి ముందు 'పుష్ప' మూవీలో కూడా హీరోయిన్గా యాక్ట్ చేశారు. అయితే 'పుష్ప' మూవీతో రష్మిక మందన గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే 'పుష్ప' మూవీ రిలీజ్ అయ్యాక 3 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'పుష్ప 2' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు రష్మిక మందన గారు. చూడాలి రష్మిక మందన గారికి ఈ 'పుష్ప 2' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'పుష్ప 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ 'పుష్ప 2' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. 'పుష్ప 2' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే 'పుష్ప 2' మూవీ టీం ఈ మధ్య 2 పాటలని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ 'పుష్ప 2' మూవీని ఈ డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'పుష్ప 2' మూవీ రిలీజ్ అయ్యాక 'పుష్ప' మూవీ కన్నా ఇంకా మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ 'పుష్ప 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే 'పుష్ప 2' మూవీతో అల్లు అర్జున్ గారికి ఇంకా రష్మిక మందన గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'పుష్ప 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.